ఒకప్పుడు ఉగాది పంచాంగ శ్రవణాలు బేసిక్‌గా ఉగాది పండుగ అంటేనే దీనికేమి దేవుళ్ళకు దీనికేమి సంబంధం ఉండే పండుగ కూడా కాదు. ఒక విధంగా చెప్పాలంటే ఏరువాక స్టార్ట్ అవుతది. అండ్ రైతులకు సంబంధించి కీలకంగా ఒకప్పుడు వర్షాలు కురుస్తాయా? కురవవా? ఏ పంటలు వేసుకుంటే మంచిది? ఇటువంటి విషయాలన్నీ చెప్పడం కోసం ఉపయోగించుకునేవాళ్ళేమో. కానీ ఇప్పుడు పంచాంగ శ్రవణాలు బాగా అప్డేట్ అయిపోయి అవి కూడా పూర్తిగా రాజకీయ రంగు పులుముకొని బాగా అప్డేట్ అవుతున్నాయండి. ఫోన్‌లో ఒకటి అప్డేట్ అయితే బాగోదు. సాఫ్ట్‌వేర్‌లో ఒకటైతే అప్డేట్ అయితే బాగోదనుకుంటున్నారేమో గానీ, చివరికి ఇవి కూడా అప్డేట్ అయిపోయి ఏ రాజకీయ పార్టీకి ఎన్ని సీట్లొస్తాయి? చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని సీట్లొస్తాయి? ఆయన పాత్ర ఏంది? ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేం చేస్తారు అని మేనిఫెస్టో చెబుతున్నారు. చిలక జ్యోతిష్యాలు చెబుతున్నారు. అబ్బో! రకరకాలుగా అండి. మరీ ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నటువంటి ఆ పంచాంగ శ్రవణం చూస్తే వారం రోజుల కిందటి నుంచి చంద్రబాబు నాయుడు గారు తన ప్రసంగాలలో ఏమేం అంశాలనైతే ప్రధానంగా పేర్కొన్నారో, మరి ఈ పంచాంగ శ్రవణం చెప్పిన ఆయన ఫాలో అయ్యారో, లేకపోతే ఆయన చెప్పేకొచ్చే క్రమంలో ఒక పేపర్ ఏమైనా ఆయనకిచ్చి ఇది చెప్పమని చెప్పారో నాకైతే అర్థం కాదు. కానీ మీకు గుర్తుందా? ఒక 5-6 రోజుల కిందట చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో 24 ఎంపీ స్థానాలు మనవే, కడప ఒకటి కొంచెం కష్టపడితే కొట్టేస్తాము అన్నారు. అదొకటి గుర్తుందా? నెక్స్ట్ చంద్రబాబు గారు ఏమన్నారు? జగన్ నన్ను పశుపతితో పోలుస్తున్నారు. అవును, నేను ఈ రాష్ట్రాన్ని కాపాడే పశుపతి అంటే ఈశ్వరుణ్ణి. అవును, చంద్రబాబు నాయుడు అంటే ఈశ్వరుడే, ఈ సమాజాన్ని రాష్ట్రాన్ని కాపాడడానికి వచ్చిన ఈశ్వరుణ్ణి అని ఏదో అన్నారు. ఈ 2 విషయాలు ఈ పంచాంగ శ్రవణంలో పొందుపరుచుకుంటూ తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో చెప్పిన ఆయన ఏం చెబుతారు? రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి 24 ఎంపీ సీట్లు వస్తాయట. 24 ఎంపీ సీట్లు వస్తాయట. చంద్రబాబు జనసేన బీజేపీ కూటమి కంట 128 ఎమ్మెల్యే సీట్లు వస్తాయట. అవును బాబు, వాళ్ళే చెప్పారు, నేనేం చేయను. 24 ఎంపీ 128 ఎమ్మెల్యే సీట్లు వస్తాయట చంద్రబాబుకు. అండ్ మోడీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు అట, మోడీ బ్రహ్మ అట, చంద్రబాబు విష్ణువు అట, పవన్ కళ్యాణ్ విష్ణువు అట, మోడీ బ్రహ్మ అట, పవన్ కళ్యాణ్ విష్ణువు అట, చంద్రబాబు ఈశ్వరుడట. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళు ముగ్గురు కలిసి ఆంధ్రప్రదేశ్ని కాపాడతారట. చంద్రబాబు అధికారంలోకి రాగానే అమరావతిని కట్టేస్తాడట. అండ్ తెలుగుదేశం పార్టీలకు కూడా రాసులు ఉంటున్నాయండి. ఏమో నాకేం తెలుసు, ఆయనే చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీది వృశ్చిక రాశి అట. ఆ వృశ్చిక రాశి వాళ్ళు అనుకున్నది సాధిస్తారట. అవును మాస్టారు, ఇప్పుడు అధికార వైసీపీ నుంచి ఎవరైనా వృశ్చిక రాశి వాళ్ళు, లేకుంటే కేఏ పాల్ పార్టీకి అధ్యక్షుడిగా వృశ్చిక రాశి ఉన్న వాళ్ళని పెట్టి, కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా వృశ్చిక రాశి ఉన్న వాళ్ళని పెట్టి, కమ్యూనిస్టు పార్టీలకు వృశ్చిక రాశి ఉన్న వాళ్ళని పెట్టి 175 నియోజకవర్గాల్లో కూడా వృశ్చిక రాశి వాళ్ళు పోటీ చేశారనుకోండి, మరి వాళ్ళు కూడా సాధిస్తారా అండి అనుకున్నది? అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్లస్ ఇండిపెండెంట్లు వాళ్ళిద్దరూ కూడా వృశ్చిక రాశి వాళ్ళు 2 చోట్ల విజయం సాధించేస్తారా? ఒకే నియోజకవర్గంలో 2 అభ్యర్థులు? కామెడీలు మంచుతారండి బాబు, నవ్వుకున్నంత. అరే అసలు ఉగాది పంచాంగ శ్రవణం దాని విలువే తగ్గించేస్తారు కదా బాబు. ఏమైనా అంటే అన్నామంటారు కానీ ఎన్ని సీట్లు వస్తుందో చెబుతారు, అమరావతి కడతాడో లేదో చెబుతారు. రకరకాల కామెడీలు. ఏం చేస్తాం, మీరు చెప్పండి. వాళ్ళకి వినసొంపుగా ఉంటుంది. దానికి తగ్గట్టు సంభావన వస్తే మీరు కానీ ఇక్కడ దురుక్కునే దగ్గర దురుక్కొని పోతుండండి మాస్టారు. ఏం చేద్దాం కానీ.